సినీ నటుడు అల్లు అర్జున్ విచారణ ముగిసింది. విచారణ కోసం ఉదయం చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కు అల్లు అర్జున్ వచ్చారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష యాదవ్ నేతృత్వంలో అర్జున్ పై క్వశ్చన్స్ వేశారు. తొక్కిస్లాట ఘటనకు సంబంధించి బన్నీను 3 గంటల పాటు ప్రశ్నించారు. తొక్కిస్లాటకు సంబంధించి అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అల్లు అర్జున్ పై 18 ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఇదే అంశంపై విచారణకు పిలిస్తే అందుబాటులో ఉండాలని పోలీసులు సూచించినట్లు తెలుస్తోంది. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద అభిమానుల తాకిడి పెరిగింది. అల్లు అర్జున్ థియేటర్ కు రావడంతో రేవతి అనే వివాహిత సొమ్మసిల్లి పడిపోయింది. సిపిఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. రేవతి చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో బన్నీపై కేసు నమోదైంది. అర్జున్ను చిక్కట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ అంశాన్ని బన్నీ హైకోర్టులో సవాల్ చేయగా 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మీద అల్లు అర్జున్ బయటకు రాగా నిన్న మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ వచ్చారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఇంటికి వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ అందజేస్తారు. మహేష్, మమత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. ఉదయం 11 గంటల ప్రాంతంలో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. దాదాపు 3 నుంచి 4 గంటల పాటు కూడా అల్లు అర్జున్ విచారించారు. అల్లు అర్జున్ తో పాటు తన తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ తో పాటు తన లీగల్ టీం న్యాయవాది అశోక్ రెడ్డి కూడా హాజరయ్యారు. అల్లు అర్జున్ విచారణ సంబంధించి పూర్తిగా వీడియో రికార్డ్ కూడా చేసినట్టు సమాచారం తెలుస్తుంది. అయితే చిక్కడపల్లి సంధ్యా థియేటర్ తొక్కిస్లాటలో ఆ రోజు 2 గంటలకు వచ్చారు. అనుమతి తీసుకొని వచ్చారా? దాంతో పాటు మీతో పాటు ఎవరెవరు బాగుంటున్నారు, ఏ ఏజెన్సీకి సంబంధించిన వారు ఉన్నారు, పోలీసులకు మీరు అనుమతి ఇచ్చారని చెప్తున్నారు, ఎన్ని గంటలకు ఎవరు చెప్పారు? దాంతో పాటు తొక్కిసలాటలో రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్లో ఉన్నప్పుడు తెలిసిందా, తర్వాత తెలిసిందా? మీడియా ముందు ఎవరు ఎవరు చెప్పలేదని ఎందుకు చెప్పారు? రోడ్ షోకు అనుమతి తీసుకున్నారా? అనుమతి లేకుండా రోడ్ షో ఏ విధంగా నిర్వహించారంటూ పలు కీలకమైన ప్రశ్నలు కూడా అల్లు అర్జున్ కు సంధించినట్టు తెలిసింది. అయితే అల్లు అర్జున్ కూడా ఎక్కడ పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్న కూడా తడుముకోకుండా స్పష్టమైన సమాధానం ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎక్కడ పోలీసు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సంధ్యా థియేటర్ తొక్కిసలాటకు సంబంధించి దాదాపు ఒక మహిళ, రేవతి అనే మహిళ చనిపోవడం, వారి కుమారుడు చావు బతుకుల్లో కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక దీనికి సంబంధించి హైదరాబాద్ పోలీసులు అయితే ఒక వీడియో రిలీజ్ చేశారు. దాదాపు 9 నిమిషాల పాటు కూడా ఆ వీడియోలో అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు కూడా దానికి ఆ వీడియోలో కూడా పొందుపరిచిన అంశాలపై కూడా అల్లు అర్జున్ ను క్షుణ్ణంగా విచారించినట్టు కూడా తెలుస్తా ఉంది. అవసరం అయితే మరోసారి కూడా విచారణకు రావాల్సి వస్తుందని కూడా పోలీసులు సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ద్వారా తనకు రేవతి చనిపోయిన విషయము తర్వాత రోజు తెలిసింది, నాకు ముందు రోజు తెలియదని కూడా చెప్పారు. అదే కాకుండా తన అభిమానులను ముందుకు వెళ్లేందుకు మాత్రమే నేను చేతులతో అలా ఊపాను తప్పించి చేతులు ఊపాను, అంతేకాకుండా అది ఎలాంటి రోడ్ షో లాంటి కూడా తెలియదని కూడా అల్లు అర్జున్ చెప్పడము. దీంతో పోలీసులు కూడా కొంత ఇదే విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఆ క్రౌడ్ అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, తర్వాత చుట్టుపక్కల థియేటర్ల అభిమానులు కూడా అదే సమయంలో ఎక్కువగా చేరుకోవడము, రద్దీ ఎక్కువ అవడంతో అటు లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా నెలకొల్దము. దీంతో ఈ సమస్య పెద్దగా కావడంతో అల్లు అర్జున్ బయటకు వెళ్ళాలని ఏసీ చెప్పినట్టు కూడా ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తారు. అయితే తను అల్లు అర్జున్ మాత్రం నాకు ఎవరు చెప్పలేదు అని ప్రెస్ మీట్ ద్వారా చెప్పడంపై కూడా అల్లు అర్జున్ ఈ రోజు ప్రధానంగా అదే దానికి సంబంధించిన ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలపైన ప్రధానంగా క్వశ్చన్లు అడిగినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా దాదాపు 4 గంటల పాటు కూడా సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ మీదనే ప్రశ్నించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే
మైత్రి మూవీ మేకర్స్ పైన కూడా ఈ రోజు కేసు నమోదు చేసినట్టు తెలిసింది. అంతేకాకుండా A1 గా అల్లు అర్జున్ బౌన్సర్ ను కూడా ఇప్పటికే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తం 18 మంది మీద కేసు బుక్ చేశారు. అల్లు అర్జున్ 11వ నిందితుడిగా కూడా చేర్చారు. ఈ రోజు విచారణ దాదాపు 4 గంటలుగా పూర్తయింది. మొదట అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ నివాసం నుంచి కూడా ఎస్కార్ట్ వాహనం ద్వారా కూడా ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. విచారణ పూర్తయిన తర్వాత కూడా ఎస్కార్ట్ ను అరెస్ట్ చేసి ఇంటి దగ్గర వదిలేసిన పరిస్థితి ఉంది. ఇంటి వద్ద కూడా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. మరోసారి అవసరమైతే తప్పకుండా విచారణకు రావాల్సింది అల్లు అర్జున్ కూడా చెప్పినట్టు తెలిసింది. ఈ మేర కూడా అల్లు అర్జున్ కూడా తప్పకుండా విచారణకు సహకరిస్తానని కూడా అల్లు అర్జున్ చెప్పినట్టయితే తెలుస్తుంది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.